డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఈ 11A సీట్ ఏదైతే ఉందో దీని గురించి ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే విశ్వాస్ కుమార్ బయటపడ్డాడు. 242 మందిలో నుంచి ఈయన ఒక్కడే బయటకు వచ్చాడు. అది కూడా 11A సీట్ దగ్గర కూర్చున్నాడు కాబట్టి, అది ఎమర్జెన్సీ డోర్కి దగ్గరలో ఉంది కాబట్టే బ్రతికాడని చెప్పేసి ట్రోల్స్ చేస్తున్నారు. నిజంగానే 11A దగ్గర ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చోవడం వల్ల ఆయన బతికాడా? అంటే అన్ని విమానాల్లోనే ఇలానే ఉంటుందా అంటే ఒకసారి సార్, అంటే నిజమేనా ఇది అందరూ అనుకునేది? ఇప్పుడు ఎమర్జెన్సీ డోర్లో అన్నిట్లో 11Aలోనే ఉండదండి. విమానం చిన్నదైతే 2 ఉంటాయి, పెద్దదైతే 4 ఉంటాయి, ఇంకా పెద్దదైతే 6 కూడా ఉంటాయి. సో ఎమర్జెన్సీ డోర్లు జనరల్గా ముందర 2 వెనకాల 2 ఉంటాయి. అక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది. చాలామంది అక్కడ అడిగి రిక్వెస్ట్ చేసి కూర్చోడానికి కారణం ఏమంటే కాళ్ళు చాచుకోవచ్చు, లీన్గా బాగా పెట్టుకోవచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడైతే ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయో అందరూ ముందు ఎయిర్ క్రాఫ్ట్లో బుక్ చేసుకునేటప్పుడు కూడా లాంగ్ జర్నీ అయితే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లండన్ అంటే 9 గంటలు, యుఎస్ అంటే 12 గంటల తర్వాత కానీ మీకు బ్రేక్ ఉండదు. ఇప్పుడైతే సింగిల్ ఫ్లైట్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ఈ సీటు 11A ఉండొచ్చు, 16A కూడా ఉండొచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ బట్టి ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ సైజుని బట్టి ఎమర్జెన్సీ డోర్లు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ, ఇప్పుడు బోయింగ్ ఒక రకంగా ఉంటుంది, మిత్సుబిషి ఇప్పుడు జపాన్లో తయారయ్యే మిత్సుబిషికి మధ్యలో ఉంటాయి. పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అయితే 6 ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్లో ఒక రకంగా ఉంటాయి, అదేవిధంగా ఎయిర్ బస్లో ఒక రకంగా ఉంటాయి, మిత్సుబిషిలో ఒక రకంగా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క కంపెనీ దగ్గర 200 కంపెనీల దాకా ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ, చిన్న పెద్ద ఇవన్నీ కలుపుకుంటే ప్రపంచంలో. సో ముఖ్యంగా తయారు చేసేది యుఎస్ బేస్డ్ కంపెనీ, జపాన్ ఉన్నాయి. ఆ విధంగా కొన్ని కంపెనీలు ఇండియాలో కూడా హెచ్ఏఎల్ తయారు చేస్తుంది ఎయిర్ క్రాఫ్ట్స్. మనం జెట్ ఫ్లైట్స్ కూడా తయారు చేసుకుంటాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఒక ఎమర్జెన్సీ డోర్లు, ఎమర్జెన్సీలు ఏమైనా జరిగితే సముద్రంలో పడిపోయేటప్పుడు ఎట్లా అంటావు, అందుకనే మనకు చెప్తారు ఫ్లైట్లో కూర్చోగానే ముందర 2 ఉంటాయి. అందుకనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దీన్ని నువ్వు లాగాలంటే ఎట్లా గట్టిగా లాగాల అవన్నీ చెప్తారు. ఎయిర్ మాస్క్ కిందికి వస్తుంది, ఇవన్నీ యాక్షన్ చేసి చూపిస్తారు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఏర్పడుతుందేమో అనే ఉద్దేశంతో చెప్తారు. దాంట్లోనే 11A ఉంటుందని లేదు, 11A ఉండొచ్చు, 16A కూడా ఉండొచ్చు. కాకపోతే ఈయన బతకడానికి కారణం ఏమిటా అని, ఆ సీటు ఇప్పుడు 2 పక్కల ఉంటుంది కదా. 11Aకు ఉన్నట్టే ABCDEFGH ఉంటే 11GHలో ఉండేవాడు కూడా బతకాలి కదా, ఆ సైడ్ ఉంటుంది. 2 పక్కల ఉంటాయి ఎమర్జెన్సీ ద్వారాలు. మరి ఆ పక్క ఉండేవాడు బతకలేదు కదా. ఒకటి ఈయన తగిలిన దగ్గర ఆ సీట్తో పాటు లేసి వచ్చింది, బయటకు వచ్చి సీట్ పైకి ఎగిరి కింద పడింది. సో సీటే వచ్చి పడింది కాబట్టి ఆ సీట్లోనే పడ్డాడు కాబట్టి ఆయన బతికి బయటపడ్డాడు. భగవంతుడు దయా, ఆయన అదృష్టం, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే సార్ మిందా చెప్పారు ఒక వీడియోలో 1,25,000 లీటర్ల ఫ్యూయల్ అంటుకుపోయింది అక్కడ, అంటే బ్లాస్ట్ అయిపోయింది కదా. అంత బ్లాస్ట్ లో కూడా ఇతను బతికాడు అంటే అందరు అందుకే హల్చల్ చేస్తున్నారు, ఇది 11A సీట్ వల్లే అనేసి. అందుకే అంటే అందరు ట్రోల్స్ కూడా ఇప్పుడు అట్లా ఆ విధంగా అయితే ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో 4 ఉంటాయి కదా ఎమర్జెన్సీ డోర్లు, 4 బ్రతకాలి కదా. అయితే డోర్ కి ఈ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక డోర్ కి ముందు 11Aకి ముందు 10A కూడా ఉంటుంది కదా. 10A కూడా డోర్ పక్కనే కదా. ఇప్పుడు 10 తర్వాత 11, A1 2 3 ABCDEFGH అని ఉంటుంది. 11 తర్వాత 11D. ఒకవేళ 6 సీట్లు ఉంటే ఈ 11F బతకాలి కదా, ఆ పక్క ఎమర్జెన్సీ డోరే కదా. ఇదేమంటే ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయితే ఆ సీట్ బయటపడింది. ఆ సీట్తో పాటు ఈయన బయటపడ్డాడు. బయటపడినప్పుడు ఎక్కడైనా ఆ కాలే ప్రదేశంలో దూరంగా పడ్డాడు కాబట్టి బ్రతికి బయటపడ్డాడు. లేకపోతే ఆ ఫ్యూయల్ అంటుకునే దగ్గర పడి ఉంటే ఆయన చనిపోయేవాడే. అదృష్టం, ఆయన ఇంకా బ్రతకాలని భగవంతుడు రాశారు. ఆయన మహా అదృష్టవంతుడు, ఏదో మృత్యుంజయుడు ఆయన. అంతేగాని 11Aలో కూర్చున్న ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ లో వాళ్ళు బతుకుతారని కాదు. అదృష్టం అంతే. అది కాదు, ఇంకో విషయం, ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చున్న వాళ్ళు అంటే అది సబటైజ్ అయిందో లేకపోతే ద ఎయిర్ క్రాఫ్ట్
చెడిపోయినందువల్ల లేకపోతే మిస్ హ్యాండిలింగ్ వల్ల ఏదో లేదు. కొందరు అంటున్నారు ప్రిపేర్ కాకుండానే ఎయిర్ క్రాఫ్ట్ ను, ఎందుకు ఎట్లా ఆ మాట అనడానికి కష్టం. ఎందుకంటే 8,000 గంటలకు పైగా ఆయన తోలిన, అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లని తోలినటువంటి కెప్టెన్, అంత అంత ఇది ఆయనకు అంత అనుభవం ఉన్న కెప్టెన్ అంత ఫులిష్ గా ప్రిపేర్ కాకుండానే టేక్ ఆఫ్ ఎందుకు చేస్తాడు? చేయడు కదా. డెఫినెట్ గా ఆయన ఆ విధంగా ఉండిండడు. ఎందుకంటే కొన్ని వేల గంటలు ఇతర దేశాలతో ప్రయాణం జరిపినాడు, ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ లో పోయినాడు, చేర్చినాడు. అది చాలా మంది అంటారు అందువల్లనే ప్రిపేర్ కాకుండానే ఇచ్చేసినాడని. కొందరేమంటారు ఫ్లాప్స్ సరిగా పనిచేయవు. ఈ విషయం ఏమిటంటే ఇంజన్ కి, ఫ్లాప్స్ కి, టేక్ ఆఫ్ కి ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఆటోమేటిక్ గా పనిచేసే నియంత్రణ ఉంటుంది. అది ఆటోమేటిక్ నియంత్రణ పనిచేయలేదా? అది ఎందుకు టేక్ ఆఫ్ కాలేదు? టేక్ ఆఫ్ లో అంత టేక్ ఆఫ్ అవుతూనే ఎందుకు గ్రౌండ్ అయింది? ఇంజిన్ ఫెయిల్ అయితే తప్ప. ఇప్పుడు ఒక హైట్కి పోగానే ఇంజిన్ ఆగిపోతే ఏమవుతుంది? మనం ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్ లో పోతూ ఉంటాం, ఎయిర్ క్రాఫ్ట్ లో పోతూ ఉంటే మనం ఇంటర్నేషనల్ లో కానీ పోయేటప్పుడు ఎయిర్ బంప్స్ వస్తాయి. ఒకసారి విమానము పైనుంచి రాయేసి విసిరేస్తే కిందికి వచ్చినట్టు పడిపోయి చాలా సందర్భాల్లో జరిగింది. నేను ట్రావెల్ చేసేటప్పుడు కూడా 100 అడుగులు డ్రాప్ అయిపోతుంది. ఒకసారి మలేషియా నుంచి మెడ్రాస్కి వచ్చేటప్పుడు, ఇప్పుడు కాదు 20 ఏళ్ల క్రితం, ఎయిర్ బంప్స్ వర్షాలకి ఒకసారి 200 అడుగులు డ్రాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. భయమైపోతుంది. అంటే ఎయిర్ గ్యాప్ వస్తే ఎయిర్ క్రాఫ్ట్ డౌన్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది, తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. సో ఆ ఎయిర్ బంపర్స్ వచ్చినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా జరుగుతుంది. సో అది ఎప్పుడు సర్టన్ 1000 ఫీట్స్ పైకి పోయిన తర్వాతనే ఎయిర్ బంప్స్ ఉంటాయి వర్షాకాలంలో పిడుగులు పడినప్పుడు. అది కానీ ఇది అసలు ఎత్తుకోనే లేదు. 600 అడుగులు, ఆఫ్టర్ ఆల్ 600 అడుగు ఇంకా మన వాతావరణంలో నుంచి కిందనే ఉంది. బట్ అది కాదు. అది బట్ డెఫినెట్ గా దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఇన్వెస్టిగేషన్ చూడాలి, ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగింది అనేది. సో ఇది బోయింగ్ విమానాల్లోనే ఈ 11A అనే దగ్గర ఎమర్జెన్సీ డోర్ అనేది ఉంటుంది అంటారు, అంతే అన్ని విమానాల్లో కాదు? ఆ మోడల్లోనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దీని కెపాసిటీ 737 డ్రీమ్ లైనర్ ఎయిర్లైన్ లో అదే ఉండొచ్చు. వేరే మోడల్ అయితే 16 లో ఉంటుంది, వేరే మోడల్లో ఉంటే 9 లో ఉండొచ్చు, చెప్పలేం. సో అందరు ఏమంటున్నారంటే సార్ ఈ 11A దగ్గర కూర్చుంటే ఏ ప్రమాదం జరగదు, సో అది వెతుక్కుని అక్కడ కూర్చోవాలి అంటే మనం ఖర్చు ప్లేస్తాం చూడు సార్ అలా అని వైరల్ అవుతుంది. సరే, విమానంలో ఉండేవాళ్ళు చనిపోయినారు అంటే 11లో, ఇక్కడ ఇంట్లో కూర్చొని ఉండేవాళ్ళు చనిపోయినారు కదా, దాన్ని ఏం చెప్తాం? అంటే ఒకటి డెస్టినీ అనేది అనుకోవాలి. అదే అంతే కదా. ఇప్పుడు ఆయన బతికినాడు, సంతోషం. మన హాస్టల్లో భోజనానికి వచ్చిన వాళ్ళు, ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు, ఒక తల్లిదండ్రులు 2 వచ్చినారంట, 4 కలిపి వాళ్ళ పిల్లల్ని చూడడానికి. వాళ్ళు కూడా భోజనం రాండి డాడీ మా హాస్టల్లో భోజనం ఎట్టుందో అందరూ అంటాం. మన పిల్లలు ఉంటే భోజనం బాగాలేదు, చారు బాగాలేదు, రసం బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటా ఉంటారు. మీరు తిని చూడండి ఒక రోజు అంటారు మన పిల్లల్ని పోయినప్పుడు కూడా. అప్పుడు మనం కూడా పోతాం హాస్టల్లో తినడానికి, చూద్దామని. అట్లా పోయిన వాళ్ళు కూడా చనిపోయినారు. వాళ్ళు ఏం తప్పు చేసినారు? వాళ్ళు రాకుండా వదిలే పోరా మేము తినేసి వచ్చినాం, లేదు మేము బయట తింటాం మీరు అన్నా, లేదు మీరు కూడా పోదాం రండి బయట తింటాం, ఒక పూట అక్కడేం తింటారు బాగలేదు అంటున్నారు కదా, అట్లున్నా బ్రతికిపోయేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలండి. 11A దగ్గర బతుకుతారు, 16-4 దగ్గర బతికిపోతారు అనేది ఇదంతా ఒక ఏదో మాట వరుసకు చెప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లో అన్ని 4 దగ్గర ఉంటాయి ఎమర్జెన్సీ. దానికైతే డెఫినెట్ గా 4 దగ్గర ఉంటాయి. 4 దగ్గర ఉంటే 4 ఎమర్జెన్సీ డోర్ దగ్గర పోయిన వాళ్ళు బతకాలి కదా. ఇదంతా ఉట్టిది, ఆయన డెస్టినీ. ఆయన దాన్ని మించి మనం ఏ విధంగా బ్రతకాలనేది కూడా ఊహించలేము. ఎందుకంటే అన్ని మంది చనిపోయినారు, కింద పడినోళ్ళు కూడా, భోజనానికి వచ్చిన వాళ్ళు కూడా చనిపోయినారు. కాబట్టి అది భగవంతుని దయ అనుకోవచ్చు, మాయ అనుకోవచ్చు, లేదు ఆయన ఆయనకు బ్రతకడానికి ఇంకా భూమి పైన నూకలు ఉన్నాయి కాబట్టి బ్రతికినాడని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్.